చాలా మంది కామెంట్స్ అయితే చేస్తారు, నైజాం కింగ్స్ మేము, నైజాం లో మా హీరోనే తోపు, ఇలాంటి చెప్పే హీరోలంతా ఫ్యాన్స్ కూడా అసలు నైజాం లో ఎవరు కూడా కింగ్ కాదని చెప్పి ప్రూవ్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గా నైజాం కింగ్ అని చెప్పి ప్రభాస్ గారిని అయితే బాగా ప్రచారాలు చేశారు. తీరా చూస్తే రాజాసాబ్ మూవీతో దాదాపు 30-40 కోట్లు లాస్ అయితే పెట్టాడు. అండ్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ తో కూడా పవన్ కళ్యాణ్ అదే కామెంట్స్ అయితే చేస్తారు, నైజాం తోపు అని. తను కూడా చూస్తే క్లోజింగ్ అసలు 10-20 కోట్లు కూడా పెట్టలేదు. సో ఈ విధంగా నైజాం అనేది ఎవరు అడ్డా కాదు. ఏపీలో చూడండి, మూవీ బాగా అయిపోయినా కానీ ఒక పర్సెంటేజ్ షేర్ అయితే వస్తుంది, ఒక కలెక్షన్స్ అయితే వస్తాయి ప్రతి హీరోకి కూడా. బట్ నైజాం లో మీరు చూడండి, ఒక మూవీ ఫ్లాప్ టాక్ వచ్చిందంటే మనం ఊహించిన కలెక్షన్స్ అయితే వస్తాయి. అంటే బ్రేక్ ఈవెన్ దగ్గరికి వెళ్ళడం కాదు కదా, అసలు కలెక్షన్స్ ఏ ఉండవు. అండ్ మెయిన్ లో కూడా హైదరాబాద్ నుండి వచ్చే కలెక్షన్స్, తెలంగాణ నుండి వచ్చే కలెక్షన్స్ అంతా కూడా ఈ నైజాం ఏరియా నుంచి మొత్తం 90% ఓన్లీ హైదరాబాద్ నుండే వస్తుంది. హైదరాబాద్ లో మల్టీ కల్చరల్ ఇది. సో ఇక్కడ అందరూ ఉంటారు. సో ఈ ఎవరైతే ఉన్నారో ఈ హైదరాబాద్ నుంచి 90% కలెక్షన్ 10% జిల్లాల నుంచి వస్తుంది, తెలంగాణ జిల్లాల నుంచి. ఇక్కడ మీరే అర్థం చేసుకోండి, ఇక్కడ కింగ్లు ఎవరు ఉండరు. మన యుఎస్ఏ మార్కెట్ లాంటిది ఇది కూడా. అక్కడ ఏదైతే మూవీ బాగుంటే ఎక్కువ మిలియన్స్ ఇస్తారో, ఇక్కడ కూడా ఏ మూవీ బాగుంటే అన్ని కోట్లు ఎక్కువ ఇస్తారు అంతే. అలాగే బిగ్ హైప్ మూవీస్కి, పాన్ ఇండియా మూవీస్కి ఎక్కువ క్రేజ్ అయితే ఉంటుంది ఈ 2 ఏరియాస్లో. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.